ఒక చిన్న నెగ్లిజెన్స్ కొన్ని సార్లు ప్రాణాల మీదకి తీసుకొస్తూ ఉంటాయి. 100% మనం ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మందుని కరెక్ట్‌గా వాడుతున్నామా, డాక్టర్ చెప్పిన డోసేజ్ తీసుకుంటున్నామా, రైట్ టైంకి వాడుతున్నామా అన్న ఉండాలి అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సంఘటన ఒకటి రీసెంట్‌గా డాక్టర్ గారు చెప్తుంటే విని షాక్ అయ్యాను. ఒక్కసారి మీతో డెఫినెట్లీ ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటే మీరందరూ కూడా 100% చాలా అలర్ట్‌గా, కేర్‌ఫుల్‌గా ఉంటారు అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ మనతో ఇలాంటి ఎంతో వాల్యుబుల్ ఇన్సైట్స్ ఆన్ మెడిసిన్స్, ప్రాబ్లమ్స్, హెల్త్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మనల్ని అప్డేటెడ్గా ఉంచినటువంటి డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు మాతో. ఎస్ సార్. రీసెంట్గా ఒక ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్ గురించి మన హాస్పిటల్ గురించి చెప్తానండి. ఆ పేషెంట్ ఏంటంటే మన దగ్గర గ్యాస్ ట్రబుల్కి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మందులు వాడతారు, తగ్గిపోయేది. ఆల్సో ఏ డయాబెటిక్ పేషెంట్. తను ఇప్పుడు మన అర్ధరాత్రి ఆల్మోస్ట్ సెమీ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ కోమా స్టేజ్లో వచ్చారు. అంటే ఒక్కొక్కసారి పిలిచి నాలుగు చూపించండి అంటే చూపిస్తున్నారు, ఒకసారి చూపించట్లేదు. అంటే సెమీ కోమా లాగా ఉన్నారు. అంత ఆ స్టేజ్లో వచ్చారు. వాళ్ళంతా చెమటలు పట్టేసినాయి. సో ఏం జరిగింది అని చూస్తే ఫస్ట్ అయితే అడ్మిట్ చేసి అన్నీ చూసుకుంటే షుగరు 40 ఉంది. సో ఏంటి ఇంత తక్కువ ఎందుకు ఉంది అని ఇన్సులిన్ వాడుతున్నారంటే, షుగర్ పేషెంట్ ఇన్సులిన్ వాడుతున్నారు. ఎంత వాడారు, ఎందుకు డోస్ ఎక్కువైందా, రాత్రి ఏం తినకుండా ఇన్సులిన్ వాడినా కానీ షుగర్ డౌన్ అయిపోద్ది. తిని వాడితే డౌన్ అవ్వదు. ఏమన్నా తినలేదా అంటే బాగానే తిన్నారు, రోజు తిన్నంతే తిన్నారు, రోజు తిన్నంతే ఇన్సులిన్ చేసుకున్నారు. మరి ఎందుకండి ఇలా అయ్యారు అని ఆ కోణంలో ఆలోచిస్తే, మనం ఏం ఆలోచిస్తాం, అన్కాన్షియస్ అంటే పక్షవాతమో లేకపోతే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, హార్ట్ అటాకో అనుకున్నాం. కానీ ఫస్ట్ షుగర్ చేసేసరికి అనుమానం వచ్చింది షుగర్ మీద. షుగర్ ఇంత సడన్గా డౌన్ అవటం వల్ల ఇది. షుగర్ నార్మల్ ఉందనుకోండి, మనం పక్షవాతమో వేరే దాని గురించో ఆలోచిస్తాం. సో అప్పుడు అర్ధరాత్రి వచ్చినప్పటికీ నేను పాత మందులు ఏం వాడుతున్నారు అని చూసాం. ఏమన్నా చేంజ్ జరిగిందా ఈ మధ్య కాలంలో అని అడిగితే, ఒక చిన్న చేంజ్ అయిందండి. మా ఇన్సులిన్ రెగ్యులర్గా వాడే ఇన్సులిన్ అయిపోయింది, ఈరోజే రీఫిల్ చేసుకున్నాం, కొత్తది తెచ్చుకున్నాం అని అన్నారు. 2 ఇన్సులిన్ మరి ఏమన్నా ఇన్సులిన్ కాంపోజిషన్ కానీ, ఇన్సులిన్లో కూడా 10-20 రకాలు ఉంటాయి, ఏమన్నా మారిందా, పేరు మారిందా లేకపోతే డోస్ మారిందా అని చూస్తే, లేదు సార్ ఇదిగోండి మీరు ఏ పేరు నేను వాడుతున్నానో అదే వెళ్ళి తెచ్చుకున్నామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, దాని పేరు హ్యూమన్ ఇన్సులిన్ అని కానీ, హ్యూమన్ మిక్స్టాడ్ అని కానీ, యాక్ట్రాపిడ్ అని కానీ, ప్రతి ఇన్సులిన్ 2 డోసులు ఉంటుంది. 40 యూనిట్స్, 100 యూనిట్స్. ఇప్పుడు నేను ఇది మాట్లాడేది నా ఈ చేతిలో ఉన్నది 40 యూనిట్స్, ఇది 100 యూనిట్స్. సో దీనికి ఈ సిరంజ్ ఉంది కదండి, ఎర్ర కలర్ రెడ్ సిరంజ్, ఇది బ్లాక్ సిరంజ్. ఈ రెండు కూడా క్వాంటిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ డోసు మనం ఇట్లా ఫుల్గా లోడ్ చేసుకున్నాం అనుకోండి, 1 ml అని చూపిస్తుంది. 1 mlలో ఇది 100 యూనిట్స్ ఉంటుంది. ఇది 1 ml లోడ్ చేస్తే ఇక్కడ 1 ml చూస్తే 40 యూనిట్సే వస్తుంది. సో సేమ్ మందు క్వాంటిటీ సేమ్ 1 ml, కానీ దీంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఇచ్చారు మరి, 2 డోసులు ఇవ్వటం డేంజర్ కదండి. పేరు ఒకటే పెట్టారు. ఎతికితే దీని మీద ఎతికి చూసినా చిన్న అక్షరాలతో 40-100 కనపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు 40-100 పెద్దది, ఒక వైపు సగం 40, ఒకవైపు ఇంత పెద్ద అక్షరాలతో రాయాలి, అది ఎవరికన్నా కనపడాలి, అలా ఉండాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, ఇన్సులిన్ సేమ్ ఇన్సులినే వెళ్ళి తీసుకొస్తే 40 యూనిట్లు డోస్ ఉండాల్సింది 100 యూనిట్ల డోస్ ఇచ్చారు. దాంతో వాళ్ళు రోజు ఏంటంటే 40 యూనిట్ల ఇన్సులిన్కి ఎర్ర పెన్ను వాడాలి, 100 యూనిట్ల ఇన్సులిన్కి బ్లాక్ పెన్ వాడాలి. ఇది నల్లది చూశారు కదా, ఇది నల్ల పెన్ను, ఇది ఎర్ర పెన్ను. సో రోజు వాడేది రెడ్ దాంతో వాడుతున్నారు, 40 యూనిట్లు వాడుతున్నారు. మరి ఇది 100 యూనిట్ల ఇన్సులిన్ పవర్ ఉన్నది వాళ్ళకి కొత్తగా అయిపోయిందని తెచ్చుకుంటే ఈ 100 యూనిట్లు తీసుకుని దీంట్లో 40 యూనిట్స్ అని తీసుకుంటే 1 cc అయ్యేసరికి ఇది 100 యూనిట్లు. రోజు 40 తీసుకునే అతను సడన్గా 100 యూనిట్లు తీసుకున్నట్టు. దాంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోవటం జరిగింది. సో ఎంత చిన్న తప్పిదమ్మో చూడండి. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ తయారు చేసే వాళ్ళే దీని మీద 40 అని ఎంత చిన్న అక్షరాలతో రాశారు. అదే ఇక్కడ పెద్దగా 40 అని ఉందనుకోండి, ప్లస్ ఇక్కడ 100 అని ఉందనుకోండి, 100కి 40కి కన్ఫ్యూజ్ అవ్వరు, 2 డోసులు వస్తుంది. అదేం డాక్టర్ గారు ఒకే మందు ఒకే సీసీలో ఇంత డిఫరెన్స్ ఎందుకంటే, ఇప్పుడు
షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. స్టార్టింగ్ స్టేజ్లో ఏం చేస్తారు, వాళ్ళకి 10 యూనిట్లు, 7 యూనిట్లు, 15 యూనిట్లు డోస్ పెడతారు. తక్కువ డోస్ పెడతారు కాబట్టి 10 యూనిట్లు తీసుకోవాలంటే దీంట్లో ఇంత తీసుకుంటే సరిపోతుంది, 40లో 1/4 అట్లా. అదే అలాగే ఒక 10 ఏళ్ళు వాడారు, షుగర్ 500 కంట్రోల్ అవ్వట్లేదు, పూటకి 50 యూనిట్లు ఇన్సులిన్ వాడాలి. దీంతో అవ్వదు. 40 యూనిట్లు 2 సార్లు గుచ్చుకోవాలి. ఇక్కడ ఫుల్ తీసుకుంటే 40, మళ్ళీ రెండోసారి ఇంకో 10 తీసుకోవాలి. 50 యూనిట్లు అలాంటి వాడాల్సి వచ్చినప్పుడు మనం ఈ రెడ్ పెన్తో చేయలేము. అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది ఇది తీసుకుని వాడతారు. అప్పుడు మీకు దీంతో 2 ఇంజెక్షన్లు చేసే బదులు దీంతో 1 ఇంజెక్షన్తో అయిపోతుంది. 50 యూనిట్లు ఇవ్వాలనుకోండి, 40 ఒకటి ఇచ్చి మళ్ళీ 10 రెండోసారి గుచ్చాలి. దీంతో అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నది, 1 ఇంజెక్షన్ గుర్తిస్తే సరిపోతుంది. అందుకని 2 ఉంచారు. సో ఇది చాలా కొత్తగా షుగర్ వచ్చిన పేషెంట్కో లేకపోతే ఇంత టెక్నికల్ థింగ్ చాలా మంది డాక్టర్స్కే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో డాక్టర్స్కే ఒక్కోసారి కొంతమందికి ఈ విషయం తెలియదు. అలాంటిది పేషెంట్కి, షుగర్ పేషెంట్కి మాత్రం ఏం తెలుస్తుంది? ఓకే. కాబట్టి ఇది ఇట్లాంటివి షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు షుగర్ ఉంది, ఈరోజు మీకు ఇన్సులిన్ లేదు, కానీ ఇన్సులిన్ గురించి తెలుసుకుంటే రేపొద్దున 10 ఏళ్ల తర్వాత మీరు ఇన్సులిన్ మీదకి వెళ్ళారనుకోండి, ఓహో ఇలాంటిది ఒకటి ఉంటుంది, 40 యూనిట్లు 100 యూనిట్లు, దానికి దీనికి కన్ఫ్యూజ్ అయితే కోమాలోకి వెళ్ళేంత సీరియస్ అవుతుంది, ఓవర్ డోస్ అయ్యి అనేది ఒకటి మీరు ఇన్క్విజిటివ్గా అడుగుతారు. అడిగితే అలాంటి తప్పులు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. సో అలా చూసుకుంటే ఇప్పుడు ఐసీయూకి సడన్గా వచ్చి మనకి అక్కడ ఫస్ట్ అన్కాన్షియస్ పేషెంట్కి షుగర్ చెయ్యాలి, చేయకుండా ఏదో పక్షవాతం వచ్చేసింది అన్కాన్షియస్ అయిపోయాడని ఏఎంఆర్ఐకి తీసుకెళ్ళాను అనుకోండి, ఎంఆర్ఐలో గంట లేట్ అయింది అనుకోండి, ఆ టైంకి ప్రాణం పోద్ది ఇక్కడ. సో అక్కడ చిన్న సమయస్ఫూర్తి కూడా అన్ని చోట్ల అన్నిసార్లు టైంకి దొరకాలి కదా మనకి, ఇది తెలియాలి అది తెలియాలి. కాబట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోండి. ఒక్కోసారి డాక్టర్లు అందరూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే అంత దాంట్లో ఉండరు, కానీ ఒక్కోసారి పక్కన టెక్నీషియన్స్ కానీ నర్సెస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. అంటే చెప్పే విధానంలో తేడా ఉండాలి. చెప్పేది ఇలా డెమో చేసి చూపిస్తే అర్థం అవుతుంది. 40కి 40 చేసుకోండి అని చెప్తారు, కానీ ఇలా 100 కూడా ఒకటి ఉంటుందని, అలాంటిది మీరు వెళ్ళి రీఫిల్ చేసుకుంటారని వాళ్ళు ఊహించలేరు ఒక్కోసారి. కాబట్టి అన్నిసార్లు వాళ్ళనే బ్లేమ్ చేయొద్దు, మీకున్న జబ్బు గురించి మీరు కూడా తెలుసుకోండి. సరే, ఇన్సులిన్ రిలేటెడ్ అయితే మనం ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు చాలా క్లియర్ గా. బట్ అదర్వైజ్ ఆల్సో ఇందాక ఒక మాట అన్నారు చూడండి, రాత్రి ఏం తినకుండా కనుక టాబ్లెట్ వేసుకుంటే షుగర్ డౌన్ అయిపోయే పరిస్థితి ఉంది అని, అలాంటి పొరపాట్లు కూడా చేస్తుంటారు సార్ చాలా మంది తెలియక? చాలా మంది అదే చేస్తుంటారండి. యాక్చువల్గా షుగరు ఎక్కువ ఉండేదానికన్నా తక్కువ ఉండేది డేంజర్, చాలా డేంజర్. మీకు 500 400 ఉన్నా వెంటనే డేంజర్ ఉండదు, కానీ 40కి వస్తే ఇమ్మీడియట్గా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో అంత డేంజర్ అనమాట. కాబట్టి ఎప్పుడు ఎక్కువ ఉండేదానికన్నా చాలామంది పుస్తకాల్లో రాసి ఉంటుందండి, 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళలో షుగర్ పేషెంట్లో చావు అనేది షుగర్ ఎక్కువ ఉండటం కన్నా తక్కువ ఉండటం వల్ల జరుగుతుంది. సో అందుకని ఎప్పుడు షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈరోజు రాత్రి తినాలని లేదు, మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, జ్వరం వచ్చింది, ముసుగుదని పడుకుంటున్నారు, ఏం తినబుద్ధి కావట్లేదు, ఇన్సులిన్ చేసుకోకండి. ఇన్సులిన్ చేసుకుని తినకపోయినా, షుగర్ ట్యాబ్లెట్ వాడి తినకపోయినా, షుగర్ ట్యాబ్లెట్లో కూడా గ్లిమిపెరైడ్ గ్లిక్లజైడ్ అని ఉంటాయి. ఈ రెండు వాడినప్పుడు ఖచ్చితంగా తినాలి. కొత్తగా లేటెస్ట్ కొత్త మందులు వచ్చినాయి ఇప్పుడు, విల్డాగ్లిప్టిన్, సీటాగ్లిప్టిన్, తర్వాత డపాగ్లిఫ్లోజను, ఎంపాగ్లిఫ్లోజను, ఇట్లాంటి వాటికి మెట్ఫార్మిన్కి తినపోయినేం కాదు. ఓకే. అలానే మెట్ఫార్మిన్ ఎంటీ స్టమక్లో వాడకూడదు, ఓకే, మజ్జిగన్న తాగి అప్పుడు వాడాలి, దానికి గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కొంత. కాబట్టి అట్లా, అంతేగాని ఫుల్గా తినాల్సిన అవసరం లేదు. ఇవన్నీ షుగర్ని డౌన్ చేయవు. నేను చెప్పిన మెట్ఫార్మిన్ కానీ, విల్డాగ్లిప్టిన్ కానీ, సిటాగ్లిప్టిన్ కానీ, ఎంపాగ్లిఫ్లోజన్ కానీ, డపాగ్లిఫ్లోజన్ కానీ, పయోగ్లిటజోన్ కానీ, ఇవన్నీ కూడా షుగర్ని డౌన్ చేయవు, పెరగకుండా ఆపుతాయి. కానీ గ్లిమిపెరైడ్ కానీ, గ్లిక్లజైడ్ కానీ, గ్లిబిన్కిలమైడ్ కానీ, తర్వాత ఇన్సులిన్ కానీ ఉన్న షుగర్ని టప్పుని డౌన్ చేసేస్తాయి. మీరు అలా డౌన్ చేసే టైంలో మీరు అసలు 300 ఉండి 200కి వస్తే పర్లేదు, 200 ఉండి 150 ఉండి తినకుండా ఉన్నారనుకోండి, అది 40కి వెళ్తే కోమాలోకి వెళ్తారు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి, గుండె దడ వచ్చేసి, ఇంకేదో చచ్చిపోతున్నాం అన్న భయం వచ్చేస్తుంది వాళ్ళకి ఆ టైంలో. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇన్ కేస్ మీరు షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నా, ఆ మాటకు వస్తే ఏ హెల్త్ ఇష్యూ ఉంటే దాని గురించి మీరు ముందరగా ఇంక్విజిటివ్గా మీరే దాని గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం అన్ని వేళలా మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.